హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు రాబోతున్నాం. అంతకన్నా ముందు ఒక చిన్న క్వెషన్ అండి. మహాభారతంని ఎవరు రాశారు? చాలా మంది వ్యాసుడు రాశారని అనుకుంటారు. అయితే అది మీ పొరపాటే అండి. అవునండి. వ్యాసుడు చెబుతుంటే మన గణేష్ స్వయంగా తన దంతంతో రాస్తారు. అసలు దంతంతో ఎందుకు రాస్తారు? అసలు ఆ దంతం ఎలా విరిగింది? అని చాలా క్వెషన్స్ ఉంటాయి మీలో. ఆ క్వెషన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకుందాం ఈరోజు మన ఛానల్‌లో. లెట్స్ స్టార్ట్. అనగనగా ఒకరోజు కైలాసంలో సూర్యాస్తమయం అవుతుండగా కైలాస ద్వారం దగ్గర నంది కాపలా ఉంటాడు. మన పరశురాముడు కైలాసంలో ఉన్న పరమశివుని దర్శనం కోసం వస్తాడు. అది గమనించిన నంది పరమశివుని ధ్యానంని పరశురాముడు భంగం కలిగిస్తాడని భావించి పరశురాముణ్ణి లోపలికి అనుమతించడు. దీనితో పరశురాముడు నందిని పక్కకు తోసి వెళ్తుండగా నంది అడ్డు వస్తాడు. దానితో ఆగ్రహం చెందిన పరశురాముడు నా గురువు దగ్గరికి నేను వెళ్తుంటే నన్నే ఆపుతావా అని నందితో గొడవ పడతాడు. నందిని నేలకు ఒరిగిస్తాడు. దీనితో శివగణులు భయపడి పరిగెత్తుకుంటూ గణేశుణ్ణి చేరి అక్కడ జరిగిన విషయం గురించి చెప్తారు. అది తెలుసుకున్న గణేశుడు పరశురాముడికి ఎదురుగా వెళ్లి ఆగమని కోరుతాడు. అప్పటికే ఆగ్రహంలో ఉన్న పరశురాముడు నాకే ఎదురు చెప్తాడా అనే ఆగ్రహంతో తను ఎవరో మరిచి గొడవకు సిద్ధమవుతారు. సరే ఇంకా తప్పక గణేశుడు తన సహనాన్ని వీడి తన ఉగ్ర రూపం దాల్చి పరశురాముడితో యుద్ధానికి సిద్ధమవుతాడు. ఇద్దరు సామాన్యులు కాదు కదా. ఒకరు విఘ్నేశ్వరుడు, ఇంకొకరు సాక్షాత్ విష్ణు అవతారమైన పరశురాముడు. ఇద్దరి మధ్య భీకర పోరాటం జరుగుతుంది. పరశురాముడు తన ఆలోచన మరిచి ఆగ్రహంతో తన అతిశక్తివంతమైన పరశుముతో విఘ్నేశ్వరుడు దంతం పైన విసురుతాడు. దానితో విఘ్నేశ్వరుడు దంతం విరిగి కింద పడి అరవగా శివపార్వతులు ప్రత్యక్షమవుతారు. దానితో పరశురాముడు తన ఆగ్రహాన్ని విడిచి తను చేసిన తప్పుని తెలుసుకుంటాడు. పరమశివుడు ఇదంతా లోక కళ్యాణం కోసమే అని చెప్పి ఇద్దరికీ సర్ది చెబుతారు. ఇక నుంచి గణేశుణ్ణి ఏకదంత అని పూజిస్తారు అని గణేశుణ్ణి ఆశీర్వదిస్తారు. ఆ దంతంనే తరువాత కాలంలో గణేశుడు మహాభారతం రాయడానికి ఉపయోగిస్తారు. ఆది దంపతుల దర్శనం తర్వాత పరశురాముడు కైలాసంని విడిచి తిరిగి వెళ్ళిపోతారు. ఇదండి ఈరోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే మీ సపోర్ట్‌ని లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ మీకోసం మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.